అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నాకు శరీరములో ఒక ముళ్ళు, నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. ప్రతి ఒక్కరి జీవితంలో మానవ గ్రహింపునకు మించిన ఏదో ఒక బాధాకరమైన ముళ్ళుండును. ఎందువలన దేవుడు ఈ ముళ్ళును అనుమతించెనని ఆశ్చర్యపడుదుము. నీవు ఏ బోధకుని యొద్దకు వెళ్ళినను, ఏ కూడికకు హాజరైనను, ఏ పుస్తకము చదివినను అదే ప్రశ్న నీకు ఎదురగును. ప్రభు ఎందుకు ఈ ముళ్ళును నా జీవితంలో అనుమతించెను? ఏ ముళ్ళునైనను నేను పట్టించుకొనను, కానీ ఈ ప్రత్యేకమైన ముళ్ళు చాలా బాధాకరమైనది. నేను దీనిని భరించలేను. ఆ స్నేహితుని ద్వారా ఈ ముళ్ళు నాకు ఎందుకు వచ్చింది? ఒక స్నేహితుడు నా జీవితంలో ముళ్ళుగా మారునని నేనన్నడూ తలంచలేదు అని అనుకుందాము. మనము అప్పుడు కలత చెందుదము. ఈ సంగతులను అర్థం చేసుకొనలేము. బైబిలు తదితర పుస్తకములు చదువుదుము, ప్రార్థించుదుము, కానీ జవాబు దొరకదు. అనేక మంది స్నేహితుల యొద్దకు వెళ్ళినను జవాబు దొరకదు. అప్పుడు మనము ఆ బోధకుడు సరైన వాడు కాదు, నా ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను, నాకు బాధాకరమైన ముళ్ళు గలదు, ప్రభు ఎందుకు ఆ ముళ్ళును నా జీవితంలో అనుమతించనని ఆశ్చర్యపడుచున్నాను అందుము. నీవు 3వ ఆకాశమునకు వెళ్ళినను నీకు జవాబు రాదు. ఆ ముళ్ళు ఎట్టిదైనను అది నీ శరీరంలో ఉండవలసినదే. మన జీవితంలో ముళ్ళు ఎందుకు అనుమతించబడినవో తెలుసుకుని హక్కు మనకు లేదు, దేవునికే తెలియను. నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, భార్యాభర్తలు, బోధకులు, సంఘ పెద్దలు మొదలగు వారి ద్వారా ఏదో ఒక ముళ్ళు ఉండును. నీకొక ముళ్ళు గలదు, అది భరించుటకు చాలా బాధాకరమైన విషయం మాత్రం సత్యము. ఆ ముళ్ళు నీ సమాధానమును తీసివేసినది. దేవుని వాక్యము కొరకైన ఆకలి పోయినది. చాలా కలవరంలో, ఆందోళనలో నీవు ఉన్నావు. నీవు చాలా బలహీనపరచబడి నీ హృదయమును పరిశీలించుకొనుటకు ప్రారంభించుదువు. నీకు తెలిసియో తెలియకయో చేసిన పాపములను ఒప్పుకొందువు. నీవు పాపం ఒప్పుకొనినప్పుడంతా నీ పాపములు కడగబడి క్షమించబడును. కానీ ఆ ముళ్ళు ఆ విధముగా ఉండును. ఎందుచేతనగా దేవుడు తన కృపను గూర్చి నీకు బోధించదలచెను. మనం ఏ విధముగా కూడా నేర్చుకొనలేనిది ఆయన సార్వభౌమ విధానంలో మన జీవితంలో అనుమతించిన ముళ్ళు ద్వారా నేర్చుకుందుము. మన సృష్టికర్తగా దేవునికి మౌనముగా నుండి హక్కు గలదు. ఇప్పుడే నాకు జవాబిమ్మని ఆయనకు నీవు ఆజ్ఞాపించలేవు. మన జీవితంలో అనేక విషయములలో ఆయన మౌనముగా నుండును. మన ప్రశ్నలన్నింటికీ ఆయన జవాబు ఇవ్వడు. నీవు చనిపోవు వరకు నీ ప్రశ్నలలో కొన్నిటికి జవాబు పొందకయే ఉందువు. నీవు ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు ప్రభువు నీకు జవాబిచ్చును. దేవుడు, నా కృపను నీకు బోధించుటలో ఇది నా మార్గము, అది సమృద్ధి అయిన కృప అని చెప్పును. కృప ద్వారానే మన రక్షణ గురించి సంతోషించు ఆధిక్యత కలిగి ఉంటిమి. నాకు కృప గురించి అంతా తెలియనని నీవు అనుకొనవచ్చు, కానీ దేవుడు నీకు కృప గురించి అత్యధికముగా బోధించగోరుచున్నాడు. 1 పేతురు 5:10 చూడుము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇక్కడ పేతురు ఆయనను సర్వకృపానిధియగు దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు మనలను తన నిత్య మహిమకు పిలిచాను. మనం ఆయన మహిమను చూడవలనని, ఆ మహిమతో పాలిభాగస్థులము కావాలనని, తన రాజ్యమును అనుభవించవలనని, తనతో జీవించవలనని, పరిపాలించవలనని దేవుడు కోరుచున్నారు. ఇదంతయు ఆయన కృపను బట్టియే. దేవుడు నిత్యత్వము, నిత్యరాజ్యము, మహిమను గురించి ఆలోచించుచున్నాడు. మన శ్రమలు కొద్ది కాలమే ఉండును, అది అనేక సంవత్సరములుగా కనబడును, కానీ దేవుని దృష్టిలో అవి కొన్ని క్షణములు మాత్రమే. నీ ముళ్ళును గురించి దిగులు చెందకుము.